పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించును గాక. నిన్నటి దినాన దానియేలు గ్రంథం 11వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చదువుకున్నాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మీకాయేలు వచ్చును. అతడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. దానియేలును నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతల ఒడ్డున ఒకడును, ఏటి యువతల ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తియగునని అడగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టి పెట్టుకొని ఒక కాలముల అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునని అనెను. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా, వీటికి ఈ అంతమేమని అడగగా, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పెను. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశ మనములను నిర్మూలులను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములు అగును. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇంతటితో దానియేలు గ్రంథం పూర్తయింది. రేపటి దినాన హోషేయ గ్రంథం 1వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.